తిరుపతిలో జుట్టు ఎందుకిస్తామో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి భూమి మీద అవతరించినప్పుడు మొదటగా ఒక చీవల పుట్టలో ఉంటారు. అది గమనించిన బ్రహ్మదేవుడు ఒక ఆవులా మారి రోజూ ఆ చీవల పుట్ట దగ్గరకు వచ్చి పాలు ఇస్తూ ఉంటారు. ఇది గమనించిన ఒక ఆవుల కాపరి ఆ ఆవుని చంపడానికి తన మీదకి గొడ్డలి విసురుతాడు. అది గమనించిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మదేవుడిని కాపాడడానికి తను అడ్డుగా నిలబడగా ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి ఒళ్ళంతా రక్తమొస్తుంది. వెంకటేశ్వర స్వామికి ఆ గాయమైన చోట జుట్టు రాదు. ఒకరోజు ఆకాశంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక అప్సరస ని విశ్రాంతి తీసుకుంటున్న వెంకటేశ్వర స్వామిని చూసి ఎంతో బాధపడుతుంది. వెంకటేశ్వర స్వామికి జుట్టు లేకపోవడం చూసి తన జుట్టును తీసి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. ఇది గమనించిన వెంకటేశ్వర స్వామి ఎంతో ఆనందించి, "నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు. కలియుగంలో ఇక్కడికి వచ్చే భక్తులు జుట్టు ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. అప్పుడు వాళ్ళిచ్చిన జుట్టంతా వేరే లోకంలో ఉన్న దక్కుతుంది" అని చెప్పి నీలాదేవిని ఆశీర్వదిస్తారు. ఓం నమో వెంకటేశాయ.